హలో గైస్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. సో గైస్ ఇదైతే మన ఫస్ట్ బ్లాగ్. అండ్ ఇప్పుడు నేను ర్యాండమ్గా బయటికి వెళ్తున్నా. అండ్ కొంచెం అవుట్ఫిట్ కూడా కొంచెం మంచిగా ఉండాలి. ఏమైనా లొకేషన్స్ బాగుంటే మనం రీల్స్ కూడా చేసుకోవచ్చు. అలా నేనైతే బయటికి వెళ్తున్నా. అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ వరంగల్ అయితే నైట్ వ్యూ ఎట్లుంటుందో నేనైతే ఇప్పుడు చూపెట్టబోతున్నా. సో మీరైతే తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మా నచ్చినట్టున్నాడు. సో గైస్ ఇప్పుడైతే నేనైతే స్టెప్స్ దిగిన వచ్చిండు మా అన్న. ఇప్పుడు మనం ఎటు పోతున్నాం? అంటే ర్యాండమ్ షూట్కి పోతున్నాం. లైక్ ఇక్కడ ఇప్పుడు వరంగల్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు, పెట్రోల్ దొరకలేదు. ఇట్లా ఏ పెట్రోల్ బంక్ పోయినా పబ్లిక్. అండ్ ర్యాండమ్గా ఇప్పుడు లొకేషన్స్ కూడా బాగా వచ్చినాయి ఈ మధ్య. సో అట్లా వెళ్ళి క్లిప్స్ తీసుకుందాం. అలానే బ్లాగ్ కూడా అవుతుంది అన్నట్టు. ఇది కూడా మన ఫస్ట్ బ్లాగ్. సో ఎండ్ వరకు చూడండి. చూసేలాగా ఎట్లున్నారో పబ్లిక్. మొత్తం కార్లే బాబా. ఎప్పుడు అసలు ఎక్కడ దొరకనట్టే చేస్తారు మన వాళ్ళు కూడా. అప్పుడప్పుడు ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళు లాస్ట్ ఎక్కడనో ఉంటారు. అవసరం లేని వాళ్ళు ఫస్ట్ ఎందుకో మంచిదాన్ని కొట్టించుకొని పెట్టుకుంటారు. ఎందుకో అర్థం కాదు. సో గాయ్స్ ఇప్పుడైతే నేను మస్జిద్కి అయితే వచ్చిన. ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకు కూడా తెలియదు. సో చూద్దాం. సో గైస్ ఇప్పుడు మేము మస్జిద్కి అయితే వెళ్ళినాం కదా, అది దర్గా ప్లేస్ మస్జిద్ అంటారు దాన్ని. సో ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్ అయితే ఉర్స్ అంటారు. ఉర్స్ని అసలు ఎందుకు చేసుకుంటారు, అసలు ఉర్స్ అంటే ఏంటిదంటే లైక్ చనిపోయిన వాళ్ళ యానివర్సరీ, దాన్ని సూఫీ ఇట్లా ఒక ఈవెంట్ చేస్తారు. సో వీఆర్ గోయింగ్ టు నౌ మండి బజార్ మేబీ, లేదా చూడాలి ఎటు పోతామో తెలియదు. కానీ క్రేజీ ఉండే అక్కడ వైబ్స్ అయితే. అక్కడ చూసుకుంటే ఎంత పబ్లిక్ ఉన్నారో చూసి. ఆటోలు, ఒక దగ్గర ఒక దగ్గర కార్లు, ఒక దగ్గర అన్ని సపరేట్ పెట్రోల్ బంక్స్ ఉన్నట్టున్నాయి. చూస్తే అట్లున్నాయి అన్ని. ఎగ్జిబిషన్ చలో ఏది కనిపిస్తే దాంట్లో దూరిపోవడమే. అక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది కావచ్చు. ఎగ్జిబిషన్ అంట. సో మనం వెళ్దాం. అన్ని ర్యాండమ్గా ఈ బ్లాగ్లో అన్నీ మిక్స్ అయిపోతాను చెప్తాను కదా, అన్నీ మిక్స్ అయిపోతాను. హలో, వెల్కమ్. బ్యాక్ సైడ్ బోర్డు లేదు, పార్కింగ్ చార్జెస్ అవుతాయి. సో గైస్ అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఎవరు లేరు ఈ ఎగ్జిబిషన్లో. సో మేము టికెట్ లేకుండా దూరం చూద్దాం. టికెట్ లేకుండా అయితే లోపలికి వచ్చి ఇదే ఫస్ట్ టైం కూడా ప్యాక్ అవుతుంది. పబ్లిక్ ఎవరు లేరు, మన కోసమే. ఎంత డిఫరెంట్గా చూసినా ఎవరు ఏం చూసినా మనకు సంబంధమే లేదు. ఎందుకంటే మనది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో గైస్ లైఫ్లో అది ఒక్కసారైనా ఎక్కాలని ఉన్నది. సో వచ్చే బ్లాగ్స్లో అయితే ఎక్కుదాం మనం. మ్యాక్స్ అయితే ట్రై చేద్దాం. చిన్నప్పుడు డాడీ మమ్మీ వాళ్ళతో నచ్చేటప్పుడు అసలు ఎక్కుదాం అంటే అది కాకపోయేది అసలు. సమీరన్నకి ఎట్లయినా భయమే.
కెమెరా ఎక్కుతాడు ఇప్పుడు దీంట్లో అన్నా ఎక్కుతావా ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నేను ఎక్కుతా గైస్ నాకు భయమే లేదు నేను ఎక్కుతా కానీ వాళ్ళు ఎక్కించుకోరా అంట అది అది చిన్నప్పుడే అది ఇక సో స్పెట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ స్పెట్స్ స్పెట్స్ బాగున్నాయి కదా సో వెయిట్ సింపుల్ ఇక్కడ ఐసీ మోడల్ సూపర్ प्रमोशन फ्री प्रमोशन రోబో చిట్టి రోబో ఈ ప్రైజెస్ లో సన్ గ్లాసెస్ క్రికెటర్స్ పెట్టుకుని కావాలంటే ఇడికి వచ్చి తీసుకొని ఇట్లా పెట్టుకోండి లైక్ స్విమ్మింగ్ కూడా ఉంటుంది మొహం పగిలిపో బాగున్నాయి నిజంగా నెక్స్ట్ మ్యాచ్ నప్పుడు పోతున్నాం ₹100 అంట సో గైస్ అయితే ఇప్పుడు ఫ్రీగానే వచ్చినాం కదా ఎట్లయినా ఫ్రీగా వచ్చినప్పుడు లోపల అక్కడ పాపడాలు ఏమైనా ఉంటాయి కదా అవి లైక్ తిన్నమైనా తినే ఛాన్స్ అయినా ఉంటే బాగుండు ఎందుకంటే తీసుకొని తినేది అదే క్రేజీ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లలో బయటకు అయితే వచ్చేసినాం సో ఇప్పుడు మనం ఎటు పోతున్నాం మనకు కూడా తెలియదు సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి సో గైస్ ఇప్పుడైతే మనం మండి బజార్ అయితే వచ్చేసినాం ఏది ఏమైనా కానీ మండి బజార్లో అయితే పబ్లిక్ అస్సలు తగ్గదు ఆ క్రేజ్ అట్లనే ఉంటుంది కానీ రంజాన్ టైంలో అయితే అసలు పబ్లికే లేకుండే మీరు లాస్ట్ లాక్డౌన్ ముందులాగా అదే పెద్ద డిసప్పాయింట్మెంట్ వచ్చా వైస్ ఇప్పుడైతే మనం వరంగల్ ఫ్లవర్స్ మార్కెట్ అయితే వచ్చినాము స్మెల్ అయితే క్రేజ్ వస్తుంది తెలుసు ఇట్లా పోతా అంటే సో మనం గల్లీలో పోదామని ఫిక్స్ అయినాం సో కాబట్టి మనం గల్లీలో పోతున్నాం స్మెల్ చూద్దాం స్మెల్ ఆకర్షపరుస్తుంది మనం తెలుసా ఇతేనా సీట్స్ अच्छा है పెట్రోల్ బంక్ క్లోజ్ చేసిళ్ళు డైరెక్ట్ అక్కడ ఎలా పెట్టావురా అట్లా ఇక పబ్లిక్ గార్డెన్ దగ్గర కూడా ఒకటి ఉంటుంది చూపెడతాం పాట పబ్లిక్ చూడండి గాయ్స్ పబ్లిక్ పెట్రోల్ షార్టేజ్ అంటే ఏదో అనుకున్నాం మరి ఇంతనా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో అట్లనే ఉంది సో గైస్ అదే మన క్లాక్ టవర్ ఇప్పుడు రాబోతుంది పీక్ పీక్ అంటే పీక్ అనుకున్నాయి కలెక్టర్ ఆఫీస్ నా హోటల్ రేయాన్ ఇరానీ చాయ్ ट्रैफिक फुल पब्लिक మేము ఎప్పుడైనా పోదాం అనుకుంటే పబ్లిక్ ఏమో ఘోరంగా మంది ఉంటారు ఎవరు పోనప్పుడు అసలు పోవద్దు అనుకున్నప్పుడేమో పబ్లికే ఉండరు మళ్ళీ ఆ రోజు టేస్ట్ కూడా బాగుంటుంది ఎన్ఐటి అయితే వచ్చినాం ఎన్ఐటి ఈ ఎన్ఐటి వ్యూ చూసుకోండి ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు ఎందుకంటే నైట్ పూట ఎవరు ఉంటారు ఎక్కువ
ఎవరు లేరు నైస్. ఏమైనా రీల్స్ షూట్ చేద్దామా అని ఆలోచిస్తున్నా, కానీ ఈ టైంలో ఏమొస్తుంది అని థింక్ చేస్తున్నా. ఎట్లా అనిపించింది మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్? మగర్ బహుత్ మాలం కలి కానీ తెలుగులో మాట్లాడచ్చు. కానీ చాలా తెలుసుకొని వచ్చాం కదా ఎగ్జిబిషన్. సో గాయస్ ఇప్పుడైతే మనం వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు అయితే చూసినందుకైతే చాలా మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ కూడా చేయండి ఎట్లా అనిపించిందో బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిటింగ్. సో చలో బాయ్.